హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. నేను ఈరోజు శనగలతో గుడాలు చేస్తున్నానండి. అది తెలంగాణలో గుడాలని చెప్తామండి. మసాలా శనగలు చేస్తున్నాను. దానికోసం నేను శనగలు తీసుకున్నాను. ఇది ముందే నేను 6 hours సోక్ చేసి పెట్టుకున్నానండి. ఈ శనగలని అలా 6 hours సోక్ చేసి పెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని మనము ఉడికించుకోవాలండి. ఎందుకంటే వీటిని సోక్ చేయడం వలన కొంచెం ఈజీగా కుక్ అవుతాయి. నార్మల్గా వేస్తే కొంచెం ఎక్కువ విజిల్స్, మినిమం 10 విజిల్స్ దాకా పడుతుందండి. కుక్కర్లో వేయడం వలన 5-6 విజిల్స్కి ఉడికిపోతుంది. దీనికి 3 వంతుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆహా ఇండియన్ కిచెన్. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. దీనిని నేను కుక్కర్ మూత పెట్టుకొని 6 విజిల్స్ వచ్చే వరకు నేను వీటిని ఉడికించుకుంటున్నానండి. చూసారా, మన శనగలన్నీ ఉడికిపోయాయి. ఈ వాటర్ కూడా హెల్తీ అండి, ఏమీ యూజెస్ కాకుండా దీనిలో రసం కూడా చేసుకోవచ్చండి మీకు. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. దానికోసం నేను ఒక బాండ్లీ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ముందుగా 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీరా వేసుకున్నాను. జీరా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, ఎందుకంటే జీరా తినడం వలన మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. అలాగే నేను ఇప్పుడు ఇందులో గార్లిక్ వెల్లుల్లిని పచ్చగా దంచుకున్నానండి. అది కూడా నూనెలో వేసి వేయించుకుంటున్నానండి. అలాగే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి, కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. అవి కూడా వేసుకొని నూనెలో వేయించుకోవాలి. పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. 4 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి, చాప్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ముందు నేను శనగలు ఉడకబెట్టేటప్పుడే కాస్త సాల్ట్ వేసాను, ఇప్పుడు కూడా కొంచెం వేసాను. మీకు చూసుకొని వేసుకోండి సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. వీటిని బాగా మగ్గనిద్దామండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే నీట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగే ఆయిల్లో వేయడం వలన దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీనికి పసుపు యాడ్ చేసుకుందాము. ఆల్మోస్ట్ మన ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పీస్ను కూడా, శనగలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇలాగే స్టవ్ పైన ఒక 2 to 3 minutes వరకు ఉంచుకుందామండి. చూసారా, మన శనగలు ఎంత రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Please like, share, subscribe our channel, Aha Indian Kitchen. Thank you.